కిర్రాకు కిర్రాకు రాకు రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే లేదురా లేదురా భయమనేది లేదురా పిడుగు వచ్చి మీద పడ్డ భీతి లేక సాగరా సోదరా సోదరా గుండె జారిపోకురా చెక్కులెన్ని అడ్డుకున్న అడుగు ముందుకేయరా. నా పేరు ఫన్నీ. ఏడుకొండలో చేయమంటాడు ఫన్నీ ఫన్నీ. నాకు ఛానల్ ఉంటుంది ఫన్నీ, కానీ నేను అడిగినంత ఈడే మన్నీ. అయ్యన్ని ఇప్పుడు ఎందుకు కానీ ఆ స్కిట్లోకి వెళ్ళిపోదాం. నా తలపై ఉన్న 3 సింహాలు నీతికి నిజాయితీకి ధర్మానికి ప్రతిరూపాలైతే రిలాక్స్ రిలాక్స్ బాబా రిలాక్స్. ఫోన్ వస్తుంది చూద్దాం. హలో హలో ఏంటి ముంబైలో అల్లర్లు జరుగుతున్నాయా ఏంటి? నాలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కావాలా? నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫోన్ పెట్టే లోపల నీ దగ్గర పంపిస్తారు. ఎవరుకుంటున్నావు? వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పీछे मुड़ अपाये मुड़ ఇక్కడ ఎస్ఐని రా నేను. ఏంట్రా నెత్తిన అది పెట్టుకొని తిరుగుతున్నావేట్రా? నేను ఒక మంత్రి దగ్గర పనిచేస్తున్నాను సార్. ఆయనకు టాప్లెస్ జీవ్ అంటే చాలా ఇష్టం. ఆ టాప్లెస్ జీవ్ మీద ఇది పెట్టలేం కాదు సార్, అందుకే నా నెత్తి మీద పెట్టేశాడు. నన్ను ఫాలో అవ్వమని చెప్పాడు. నేను ముందు ఆయన వెనక, నేను ముందు నన్ను ఫాలో అవుతూ ఆయన వెనక, అలా పోతూ ఉంటే మధ్యలో ఒక గేదె అడ్డం వచ్చాడు. నేను రైట్ కి తీసేసుకున్నా, ఆయన గేదెని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోయాడు. వాడు తప్పేం కాదురా, నీకు గేదెకి అంత తేడానే లేదు. అచ్చా ఇంకేంట్రా విశేషాలు? పిచ్చి పిచ్చి ఆశలు అర్థమైందా? నేను ఇక్కడ ఎస్ఐని, నువ్వు నా కింద కానిస్టేబుల్. ఫోన్ నీదే ఫోను? నాది కాదు, నీదే చూసుకో. హలో ఏమైంది? రైడింగ్ జరిగిందా? బుద్ధి పోనిచ్చుకో. రైడింగ్ అంటే ఇక్కడ కాదు, అక్కడెక్కడో హోటల్ జరిగిందట. వీళ్ళందరూ టెన్షన్ పడతారో పడరు అని చెప్పేసి కామెడీ చేశారు. కామెడీ ఫోన్ వస్తుంది చూసుకో. నీది ఫోన్? హలో బంగారం, ఏం చేస్తున్నావురా? నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా. ఆ పళ్ళ వరస మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. అబ్బా నేను చూస్తుంటే ఆకాశంలో తేలినట్టు, నీతో మాట్లాడుతుంటే గాల్లో ఉన్నట్టు. నీ పెళ్ళం దరిద్రాల పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దాను ఎన్నిసార్లు చెప్పానే, పోయి దరిద్ర ప్రెస్సే కానీ చేస్తావా నీ బతుకు. ఫోన్ నాది. చూసావు, టెన్షన్ పడతావు అని చెప్తున్నావు. టెన్షన్ పడాడు. అరే నువ్వు ముంబై వెళ్ళాలి, అది చూసుకో. నా దగ్గర ఏటీఎం కార్డు లేదు. ముంబై వెళ్ళడానికి ఏటీఎం కార్డు ఎందుకురా? ఏటీఎం కార్డు కావాలి, అక్కడ చాలా ఖర్చులు ఉంటాయి. నిన్ను పంపించేది బ్యాంకాక్, సింగపూర్, మలేషియా కాదురా, ముంబైకి. అక్కడ గొడవలు జరుగుతున్నాయి, వాటిని నువ్వు ఆపాలి. నువ్వు 2 రోజుల నుంచి నా మోషన్లు నేనే ఆపుకోలేకపోతున్నా. ఇక గొడవలు ఆపుతానా సార్ అక్కడికి వెళ్ళి? నువ్వు కంపల్సరీ వెళ్ళాలి, ఎందుకంటే మన తెలుగుడి గౌరవం, ఆత్మ గౌరవం నిలబెట్టాలి. ముంబై ఏం కర్మ, ఢిల్లీకైనా వెళ్తా, కలకత్తాకైనా వెళ్తా, లండన్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, ఆఖరికి పాకిస్తాన్ వెళ్తా, కానీ పక్కన నా భార్య ఉంటేనే వెళ్తా. ఎందుకో ఖర్చు తప్పుతుంది సార్. నాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు నేను బాంబేకి వెళ్ళాలి కదా, బాంబేకి వెళ్ళాలంటే మీరు ఎలా వెళ్తారు? ఏ బస్సులోనో, కార్లోనో, ఫ్లైట్ లోనో వెళ్తారు. నేను అలా కాదు. హే బాంబే వచ్చేసా. మీరు కూడా నాకంటే ముందే వచ్చేసారా? వచ్చేస్తారండి. పుణ్యానికి వస్తుందంటే ఉజ్బెకిస్తాన్, ఆకిస్తాన్, ఈకిస్తాన్ అన్నిటికి వస్తారు. తెలుసు. అమ్మ నవ్వుతున్నారు అమ్మ మళ్ళీ.
గో బ్యాక్ అంటున్నావు. ఆ. ఎన్ని కార్ల అద్దాలు పగలగొట్టావు? అంటే జస్ట్ ఒక 4-5 కార్ల అద్దాలు పాల్గొట్టినా, ఒక 5-6 బస్సుల అద్దాలు ఆపు పాల్గొట్టినా. ఆపు ఆపు ఎందుకురా ఈ గొడవలు? ఆ? ఎందుకురా ఈ లొల్లిలు? ఆ? అరే ప్రేమించండి రా, మనుషులను ప్రేమించండి రా, చెట్లను ప్రేమించండి రా, పుట్టలను ప్రేమించండి రా, ఆఖరికి నన్నైనా ప్రేమించొచ్చు కదరా. అంతేనారా? ప్రేమించొచ్చు అంతేనారా? కదరా. ప్రేమించేయండి ప్రేమించా. ఎంత ధైర్యం రా నీకు? ఆ. నా దగ్గరకు వచ్చి నాకే ముద్దు పెడతావా? ఆ. పెడితే పెట్టినావు, మధ్యలో ఎందుకు ఆపేవరా? కంటిన్యూ. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? గొడవలు ఆపడానికి వచ్చా. ఆ? గొడవలు ఆపడానికి వచ్చా. నీకు అర్థం కావట్లేదా? ముందు గొడవలు ఆపడం కాదు, ఇండియా పాపులేషన్ ఆపు. అర్థమవుతుందా? అప్పుడు బాగుంటది. హలో, ఆ. పాపులేషన్ నేను ఆపడం కాదు. ఆ. అదో అక్కడ కూర్చున్నాడే, ఆ. ఆయన ఆపమని చెప్పు. ఏంటి రవి? హైదరాబాద్ లో ఏ గల్లీలో చూసినా ఆ. ఆయన పోరగాళ్ళు ఉన్నారు. డాడీ రవి డాడీ రవి డాడీ అనుకుంటా ఏ గల్లీలో చూసినా చీముడు ముక్కు దూడ్చుకుంటూ వస్తున్నారు. మరి నన్ను అంటాడు పాపులేషన్ ఆపమని. హలో నీకా? హలో, హే డార్లింగ్, ఎక్కడియా? హే కమాన్. ఎవరు? అబ్బా ఎవరు చెప్పు? ఎవరు చెప్పు? వద్దు, నువ్వు బాధపడతావులే. ఎవరు చెప్పు? అరే వద్దు, నువ్వు బాధపడతావు. నేనెందుకు బాధపడి చెప్పు? అరే నీ పెళ్ళలేరా? అమ్మ నా కొడుకు, నా పిల్లలు. నాకు తెలుసు ఈ స్కిట్ ని మీకు మళ్ళీ చూడాలని ఉంది. మళ్ళీ చూడాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా, వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది, ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి, ఆకలి చేస్తుంది. ఆ ముస్టాడ్ వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికి నేను వెళ్ళను. ఓయ్, దాని విజిలేస్తావు తప్పురా. నేను ఎవరికి విజిల్ వేసాను బాబు? అది నా పిల్లవరా. లేదు బాబు, మీకు కూడా వేసిన ఉంది బాబు. ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది ఈ తొక్కల నగల గురించి కాదు. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. 5 స్టార్ తింటున్నానండి. ఎందుకు? మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ మిల్క్ బాయ్ బాయ్ అన్నారు. అవును. అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి. కిర్రాకు రాకు